ముఖ్యాంశాలు. దివాళీ సందర్భంగా బాణాల సంచులు కాలుస్తూ గాయపడ్డ 70 మంది బాధితులు. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం సీఎం రేవంత్ రెడ్డి. శ్రీ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన గద్వాల ఎమ్మెల్యే. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ డివిజన్ ప్రతిభా నగర్ లో బస్తీ దవాఖానా. దానం నాగేందర్ పేరు కాంగ్రెస్ పార్టీ స్టార్ కంపెయినర్ల లిస్ట్ లో ఉంది. కేటీఆర్. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో హాజరైన గద్వాల ఎమ్మెల్యే. ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బిఎన్ సంతోష్ వైద్య శాఖ అధికారులకు ఆదేశించారు. నూతన మొబైల్ షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన గద్వాల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి బాసు హనుమంతు నాయుడు. జన్మదిన వేడుకలలో పాల్గొన్న బాసు హనుమంతు నాయుడు. ఇక వివరాల్లోకి వెళ్తే, సరోజిని దేవి కంటి ఆసుపత్రిలో చేరిన బాధితులు. ప్రస్తుతం ఆసుపత్రిలో చేరిన 70 మంది బాధితులు. ఇందులో 20 మంది చిన్నారులు. వీరిలో 2 ఇన్ పేషెంట్స్ గా చేర్చుకొని అవసరమైతే రేపు సర్జరీ చేస్తామని తెలిపిన వైద్యులు. బాణసంచా కాల్చే సమయంలో రసాయనాలు పడి ఐ ఆసుపత్రికి క్యూ కడుతున్న బాధితులు. పోలీస్ వెల్ఫేర్ నుంచి 8 లక్షల పోలీస్ భద్రత సంక్షేమం నుంచి 16 లక్షల ఎక్స్ గ్రేసియా అందిస్తాము. ప్రమోద్ కుటుంబానికి 300 గజాల ఇంటి స్థలం రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్నది. కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి. 3 రోజుల క్రితం నిజామాబాద్లో సిసిఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీరమరణం పొందారు. భర్త ప్రమోద్ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని 3 కుమారులకు వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. వారి కుటుంబానికి ₹1 కోటి ఎక్స్ గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవి విరమణకు వచ్చే లాస్ట్ పే డ్రాన్ శాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. వీటితో పాటు పోలీసు భద్రత సంక్షేమం నుండి 16 లక్షల ఎక్స్ గ్రేషియా, పోలీసు వెల్ఫేర్ నుండి ₹8 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. ఈరోజు గద్వాల నియోజకవర్గంలో కేటిదొడ్డి మండలంలోని వెంకటాపురం గ్రామంలోని శ్రీ శ్రీ పాగుంట వెంకటాపురం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే బాలకృష్ణ మోహన్ రెడ్డి మరియు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ కురువ హనుమంతు స్వామివారికి సాంప్రదాయ ప్రకారం పట్టు వస్త్రాలను సమర్పించారు. దేవాలయంలో ఎమ్మెల్యేకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా హోమం కార్యక్రమంలో పాల్గొని అదేవిధంగా లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యేను ఆలయ ఈవో శాల్వతో సత్కరించారు. అనంతరం దేవాలయంలో ఆవరణంలో ఎమ్మెల్యే మొక్కలు నాటడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించాలని, జాతరకు వచ్చే వివిధ ప్రాంతాలలోని భక్తులకు ప్రజలకు అన్ని వసతులు కల్పించాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని, అలాంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా బ్రహ్మోత్సవాల జాతరను విజయవంతంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ కురవ హనుమంతు, మాజీ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీధర్ గౌడ్, జెడ్పీటీసీ రాజశేఖర్, మాజీ వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు, సింగిల్ విండో డైరెక్టర్ రఘుకుమార్ శెట్టి, మాజీ సర్పంచ్ ఆంజనేయులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముద్దులాడెదరా కోసల రామారా కౌసల్య
కౌసల్య రామారా రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా కౌసల రామారా కౌసల్య రామారా జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ డివిజన్ ప్రతిభా నగర్లోని బస్తీ దవాఖానాను మాజీ మంత్రి వి శ్రీనివాస గౌడ్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి దర్శించి బస్తీ దవాఖానాలో బస్తీ వాసులకు అందుతున్న సౌకర్యాలను బస్తీ వాసులతో మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి వి శ్రీనివాస గౌడ్ మాట్లాడుతూ చిన్న చిన్న వ్యాధులకు పేదలందరికీ ఉచిత వైద్యం అందించే దిశగా కేసీఆర్ ఆలోచించి బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసి కావలసిన వైద్య పరీక్షలు మందులు ఉచితంగా అందజేయడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బస్తీ దవాఖానకు సుస్థి అయిందన్నారు. సరైన మందుల పంపిణీ చేయడం లేదని అందులో పనిచేసే వైద్యులకు నర్సులను సుమారు 3 నుండి 6 నెలల వేతనాలు అందించలేదన్నారు. టీ హబ్ వద్ద పోలీసుల ముందే ఆటోతో స్టంట్స్ చేసిన డ్రైవర్. అలా ట్రాఫిక్ ఆఫీసర్ పోలీసులు అయ్యా వదలరు మనకేమన్నారు దానం నాగేందర్ ఏ పార్టీలో గెలిచాడు, ఏ పార్టీలో కంపెయిన్ చేస్తున్నాడు. ఏఐసిసి అంటే ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ. మా పార్టీలో గెలిచినోళ్ళు తీసుకొని వాళ్ళ పార్టీ కంప్లైంట్స్ లిస్ట్ లో పెట్టారు. స్పీకర్ దగ్గరేమో ఫిరాయింపు, ఎమ్మెల్యేలు మేము పార్టీ మారలేదని అబద్ధాలు చెప్తున్నారు. కేటీఆర్. మా పార్టీ ఎమ్మెల్యే ఉంటే మా పార్టీ ఎమ్మెల్యే పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ ఎందుకు వచ్చింది? ఆయన మా పార్టీ ఏ పార్టీ ఇటు ఉండే ప్రజలందరికీ తెలుసు. ఏ పార్టీలో గెలిచిండు, ఏ పార్టీలో వేయిండు, అందరికి అన్ని ఎరికే. అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు. కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నంత పిచ్చోళ్ళు తెలంగాణలో ఎవరు లేరు. మా పార్టీ ఎమ్మెల్యే పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ ఎట్లా వస్తుందా? దానం నాగేందర్ పేరు స్టార్ క్యాంపెయినర్ కాంగ్రెస్. ఏమైనా నీతి ఉందా వాళ్ళకు? ఏమైనా రీతి ఉందా? అసలు ఏమైనా ఇజ్జత్ ఉందా అంటున్నాను నేను కాంగ్రెస్ పార్టీ. ఎంతసేపు కొట్లాడుకున్నాడు, ఎంతసేపు అని ఇంకోటి ఎమ్మెల్యేలకు కూడా పార్టీ మారిన వాళ్ళకి ఏమైనా సిగ్గుందా? అది ఏ పార్టీలోనే ఉంటే చెప్పలేని దౌర్భాగ్యం ఏంది నాకు అర్థం కాదు. చెప్పు దమ్ముంటే నేను కాంగ్రెస్లో పోయినా, అవసరమైతే ఉప ఎన్నిక కొట్లాడతా. నాకు ప్రజల్లో మేమేదో పెద్ద పొడి చేసినాం, అద్భుతాలు చేసినాం, 2 నెలల్లో విజయోత్సవాలు చేస్తారు కదా, చేయి రాండ్రి ఎలక్షన్లకు. ఎవరు వద్దన్నమా? అల్టిమేట్ ఇక ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు, దాని పేరు ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ. దానికి నాయకుడు ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు. ఈ ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ, ఆల్ ఇండియా కరప్ట్ కాంగ్రెస్ ఏదైతే ఉందో మరి ఎట్లా కరప్ట్ చేస్తుందంటే, మా పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలని తీసుకుపోవడమే కాకుండా స్పీకర్ గారి కాడనేమో అబద్దాలు, లే మేము పార్టీ మారలేని అబద్దాలు. బయటనేమో స్టార్ క్యాంపెయినర్లలో ఏఐసిసి లిస్ట్ ఇచ్చింది. అందులో సిగ్గు లేకుండా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు కూడా ఇచ్చిందంటే ఎంత గొప్పగా పనిచేస్తుందో కాంగ్రెస్ పార్టీ దీన్ని బట్టే చెప్పొచ్చు. ఈ రోజు గద్వాల నియోజకవర్గం కేంద్రంలోని ఫారడే గ్రౌండ్ లోని పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే బల్లకృష్ణ మోహన్ రెడ్డి, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పోలీస్ అమరవీరులకు పుష్పగుచ్చాలు అర్పించి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. అనంతరం పోలీసుల అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఎమ్మెల్యే మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఫారడే గ్రౌండ్ ఆవరణంలో పోలీసు వారు ఏర్పాటు చేసిన
సి టీమ్ ట్రాఫిక్ రూల్స్, డ్రంక్ అండ్ డ్రైవ్, బాన్స్ కార్డ్స్, తుపాకీ ఆయుధాలు స్టాల్స్లను ఎమ్మెల్యే సందర్శించి పరిశీలించడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలీసుల విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసులు అమరవీరులకు జోహార్లు అర్పించి మరియు 2 నిమిషాలు మౌనం పాటించారు. కరోనా కష్ట సమయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం సూచనలు వివరిస్తూ లాక్డౌన్ సమయంలో రాత్రి పగలు విధులు నిర్వహించడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఫ్రెండ్లీ పోలీస్ విధానంతో ప్రజలకు అందుబాటులో ఉండడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ కురువ హనుమంతు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ జాంబూరావు గౌడ్, మాజీ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీధర్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ రాజశేఖర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గట్టు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలోని ప్రజలకు అందుతున్న వైద్య సేవ సిబ్బంది పనితనం, అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి అవసరమైన మార్గదర్శక సూచనలు ఇచ్చారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని సహజ ప్రసవాల సంఖ్యను పెంచే విధంగా ప్రత్యేక దృష్టి పెంచాలని, గర్భిణీ స్త్రీలు ఏఎన్సీ రిజిస్ట్రేషన్ చెక్ ఆఫ్ 100% పూర్తి చేయాలని కలెక్టర్ చెప్పారు. ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై శ్రద్ధ చూపి హై రిస్క్ గర్భిణీలను ముందుగానే గుర్తించి తగిన వైద్యం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మధుమేహం, రక్తపోటు స్కానింగ్ టెస్టులు 100% పూర్తి చేయాలని ఆదేశించారు. అవుట్ పేషెంట్ మరియు ఇన్ పేషెంట్ రోగులపై ప్రత్యేక దృష్టి పెట్టి వారికి మెరుగైన సౌకర్యవంతమైన వైద్య సేవలు అందించడం అత్యంత ముఖ్యమని ఆయన సూచించారు. అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని తెలిపారు. ఆసుపత్రిలోని సర్టిలైజేషన్ రూమ్ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఆసుపత్రిలోని అన్ని రిజిస్టర్లు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది అందిస్తున్న సేవల రోగులు సంతృప్తికరంగా ఉన్నాయా అని తమ భావాలను వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సూర్య ప్రకాష్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గద్వాల నియోజకవర్గం గట్టు మండలం బల్గేర గ్రామంలో నూతన వీర మొబైల్ షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. అనంతరం బాసు హనుమంతు నాయుడిని షాప్ యజమాని శాల్వతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నూర్ షాషా, ఎస్ రామునాయుడు, బాసు గోపాల్, శ్రీరాములు, నాగరాజు, సామియేలు, రజనీ బాబు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గద్వాల నియోజకవర్గం గట్టు మండల ఆలూరు గ్రామంలో రాధాకృష్ణ కుమారుడి మొదటి జన్మదిన వేడుకలలో బాసు హనుమంతు నాయుడు పాల్గొని చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. అనంతరం వారిని శాల్వతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ రామునాయుడు, నరేంద్ర నాయక్, రాయాపురం వీరేష్, తిమ్మారెడ్డి, శ్రీరాములు, కృష్ణ, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చూస్తున్నానండి జోలాంబ టీవీ, ప్రతిక్షణం ప్రజల కోసం.